Jay, good morning. The white Where are we going today? beat. We are going to beach? Okay. తమ్నెల్లో చూస్తుంటారు కదా. ఈరోజు మనం తిరువణమలై, అదేనండి మన అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బెంగళూరులో ఉన్న మా ఇంటి దగ్గర నుంచి తిరువణమలై టెంపుల్ 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఈజీగా 3.5 hours to 4 hours రీచ్ అయిపోవచ్చు. ఈ టెంపుల్కి ఇది నా థర్డ్ విజిట్. 3 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను, మళ్ళీ 2024లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు 2025 డిసెంబర్ మంత్లో వెళ్తున్నాను. బెంగళూరు టు తిరువణమలై ఓన్ వెహికల్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈజీగా చాలా కన్వీనియంట్గా వెళ్ళిపోవచ్చు. మొత్తం 200 కిలోమీటర్స్లో ఫస్ట్ 90 కిలోమీటర్స్ NH44లో వెళ్తాం. అది 3-lane హైవే. ఈజీగా 100+ క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కృష్ణగిరి అని ఒక పాయింట్ వచ్చిన తర్వాత అక్కడ మనం NH44 నుంచి డైవర్షన్ తీసుకొని నేషనల్ హైవే 77కి కనెక్ట్ అవ్వాలి. NH77 సింగిల్-లేన్ హైవే. రోడ్ అయితే నీట్గా ఉంటుంది, ఎటువంటి ప్యాచెస్ అయితే ఉండవు. కాకపోతే ఆపోజిట్లో వచ్చే వెహికల్ ఫాస్ట్గా వస్తాయి. కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. సాయి ఆనంద భవన్. ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 times నుంచి ఇక్కడ తింటున్నాం. టేస్ట్ ఓకే. Yes, two full bounty. ఫుడ్ బాగుందా అజయ్? Yes. పొంగల్, వడ, పూరి, దోశ ఆర్డర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడే NH44 నుంచి డైవర్షన్ తీసుకొని ఇక స్ట్రైట్ వెళ్ళిపోతే చెన్నై వస్తుంది. కానీ మనం చెన్నై రూట్లో కూడా వెళ్ళకూడదు. ముందు వచ్చే ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకుంటే తిరువణమలై రూట్కి వెళ్తాం. ఓకే, చూద్దాం. స్ట్రైట్గా వెళ్ళిపోతే చెన్నైకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని In 500 meters, turn right onto National Highway 77. రైట్కి టర్న్ అయితే తిరువణమలై స్ట్రైట్ రోడ్ పాండిచ్చేరికి వెళ్ళిపోతాం. ఇంతవరకు కంప్లీట్గా 6-lane రోడ్. ఒక 90% వరకు అంతా బాగానే ఉండే, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇక ముందు నుంచి సింగిల్-లేన్ ఉంటుంది, చూసుకొని పోవాలి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైతే రోడ్డు బాగుండే, కానీ సింగిల్-లేన్ కాబట్టి వెహికల్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఓవర్టేకింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. చూద్దాం మరి, ఈరోజు ముందే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎలా ఉంటుందని. సో నెక్స్ట్ 110 kilometers ఈ సింగిల్ రోడ్ మీద వెళ్ళాలి. లెట్స్ సీ. కానీ తమిళనాడు రోడ్స్ మాత్రం ఓవరాల్గా బాగానే మెయింటైన్ చేస్తారు. వీళ్ళ విలేజెస్ కూడా బాగుంటాయి. Continue for 6 kilometers. ఓకే, ఇంకా సింగిల్-లేన్ స్టార్ట్ అయింది. తిరువణమలై 109 kilometers, తిండివనం 180, పుడుచ్చేరి 223. పాండిచ్చేరిని తమిళ్లో పుడుచ్చేరి అని పిలుస్తారు. సో పుడుచ్చేరి 223 బోర్డు కూడా ఉంది. తిరువణమలై టెంపుల్. ఓకే, టెంపుల్ దగ్గర రీచ్ అయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకా హార్డ్లీ ఒక 6-7 kilometers ఉంది అంతే. సో టైం వచ్చేసి 10:50. అంటే 6:30కి స్టార్ట్ అయినాం. 4 hours దాటిపోయింది. అక్కడ మీకు ఒక కొండ కనపడుతుందా? ఆ కొండని చూపిస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే 2 గుర్తొస్తాయి. ఒకటి శివుడు, రెండవది మన చాగంటి గారు చెప్పిన మాట, ఆ కొండలో శివుడు లేడు, ఆ కొండే శివుడు. సో ఆ గిరి ప్రదక్షిణ చేసే కొండ అదే. మనం ఇంకొంచెం సేపట్లో అక్కడికి వెళ్తాం. ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం ఒక 4 days అయితే ప్లాన్ చేసాం.
సో ఫస్ట్ డే వచ్చేసి తిరువణమలై అరుణాచలం టెంపుల్, ఇంకా ఇదే రోజు నైట్ పాండికి రీచ్ అయిపోతాం. సో నెక్స్ట్ డే చిదంబరం నటరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దాని తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పిచ్చావరం. నెక్స్ట్ 2 days వచ్చేసి పాండీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని ఫస్ట్ రోజు రిటర్న్ వద్దాం అన్నది అయితే ప్లాను. చూడాలి ఎలా వద్దు. ఇంకా అరుణాచలం టెంపుల్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలామంది అంటారు కదా, అదృష్టం ఉంటేనే ఆ శివుడు పిలిస్తేనే మనం అరుణాచల దర్శనం అవుతుంది అని. అలాంటిదే నాకు కూడా ఒక చిన్న అనుభవం అయితే ఉంది. నేను బెంగళూరులో ఒక 10 years నుంచి అయితే ఉంటున్నాను. కాకపోతే 2023 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక బెంగళూరుకి వచ్చిన తర్వాత ఒక 7 years వరకు అయితే నాకు ఈ అరుణాచలం టెంపుల్ ఒకటి బెంగళూరుకి ఇంత దగ్గరలో ఉందని అయితే తెలీదు. నేను అంతకుముందే కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో ఉన్న మేజర్ టెంపుల్స్ కవర్ చేశాను, మేజర్ టూరిస్ట్ ప్లేసెస్ కూడా కవర్ చేశాను, ఇంక్లూడింగ్ 600 kilometers ఉన్న రామేశ్వరం, మధురై, ఇవన్నీ కూడా చూశాను. కానీ అసలు ఈ టెంపుల్ ఇంత దగ్గరలో ఉందని అయితే నాకు ఐడియా లేదు. ఒక వీకెండ్ ఇలాగే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఏదైనా 1 day ట్రిప్ ప్లాన్ చేద్దాం, బెంగళూరుకి దగ్గరలో ఏది ఉందో అని చూస్తే అప్పుడు ఫస్ట్ టైం నాకు అరుణాచలం టెంపుల్ గురించి అయితే తెలిసింది. నాకు ఈ టెంపుల్ ఉందని అయితే తెలుసు, కాకపోతే అది బెంగళూరుకి దగ్గరలో ఉందని అయితే అసలు ఐడియా లేదు. సో అలా చూసిన తర్వాత ఓకే, టెంపుల్ 1 dayలో ఈజీగా వెళ్ళి రావచ్చు, 200 kilometers అంటే మేనేజ్ చేసేయచ్చు, చూద్దాం అసలు ఈ టెంపుల్ గురించి అని అప్పుడు వీడియో సెర్చ్ చేస్తే ఫస్ట్ టైం నేను చాగంటి గారి ప్రవచనం అయితే విన్నాను. ఇంకా అది విన్న తర్వాత ఫిక్స్ అయిపోయిన ఎట్ల పరిస్థితిలో వెళ్ళాలని. సో 1 day బిఫోర్ ప్లాన్ చేసాం. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ డేనే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చాం. దర్శనం అయిపోయిన తర్వాత మాది, మా ఫ్రెండ్స్ది, అందరిది కూడా ఒకే రకమైన అనుభూతి అయితే ఉండే. ఇంత పెద్ద టెంపుల్ ఇంత దగ్గరలో ఉందని ఇన్ని రోజులు తెలియకపోవడం ఏందని. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. మీకు కనపడుతుంది కదా, అదే అరుణాచలం టెంపుల్ గోపురం. కార్ పార్కింగ్ దొరికించుకోవడానికి ఒక 10-15 minutes అయితే పట్టింది. ఇందాక గోపురం చూశారు కదా, అదైతే మెయిన్ ఎంట్రన్స్ కాదు. ఆ గోపురం దగ్గరికి వచ్చి రైట్ తీసుకుంటే ఒక 100 meters 200 meters వెళ్తే మనకి రాజగోపురం అని వస్తుంది. అది టెంపుల్లోకి మెయిన్ ఎంట్రన్స్. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కానీ లేదంటే దర్శనానికి వెళ్ళేవాళ్ళు కానీ ఈ రాజగోపురం ఎంట్రీ త్రూనే వెళ్ళాల్సి వస్తుంది. ఆ రాజగోపురం దగ్గరికి వెళ్ళాక మనకు 2 లైన్లు అయితే ఉంటాయి, ఒకటి సర్వదర్శనం, ఇంకొకటి 50 rupees దర్శనం. ఇప్పుడు మీకు కనపడుతున్నదే రాజగోపురం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక లైన్ అయితే ఉంది, ఇది 50 rupees దర్శనం లైను. ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి లోపల ప్రాంగణం. క్యూ లైన్లో నిలబడ్డ తర్వాత ఈ కోనేరు దగ్గర అయితే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉంటాయి, ఒకటి సర్వదర్శనం, ఇంకొకటి 50 రూపాయల దర్శనం. ఫైనల్గా ఒక 3.5 hours తర్వాత అయితే దర్శనం అయిపోయింది. ఇది దర్శనం బయట ప్రసాదాలు తీసుకొని తింటున్నారు అందరూ. సో మేము కూడా కాసేపు అక్కడ కూర్చున్నాము. ఇంకా ఆ అరుణాచలేశ్వరుని దర్శనం అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము కార్లోనే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఆటోలోనే వెళ్ళాం, చిన్న పిల్లోడు ఉన్నాడు కాబట్టి కష్టమవుతుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటగా వచ్చే లింగం ఇంద్రలింగం. ఈ ఒక్క లింగం మెయిన్ టౌన్లోనే ఉంటుంది కాబట్టి మీకు డైరెక్షన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా చిన్నగా లెఫ్ట్ సైడ్లో షాప్స్ మధ్యలో ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి, లేదంటే ఎవరన్నా అడిగి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఇంద్రలింగం. నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ అరుణాచలం కొండ చుట్టూ అష్టదిక్పాలకులచే ప్రతిష్ఠించబడిన 8 లింగాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది 2వ లింగం, అగ్నిలింగం. మిగతా 7 లింగాలు రోడ్డుకి ఎడమ వైపులో ఉంటే ఇది ఒక్క లింగం మాత్రం రోడ్డుకి కుడివైపులో ఉంటుంది.
అందులోనూ ఒక చిన్న గల్లీ లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. కాబట్టి ఈ లింగానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మీకు సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి క్లియర్గా. కాకపోతే ఆ లేన్ చాలా చిన్నగా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూసుకొని వెళ్ళండి. ఇంకా అగ్నిలింగ దర్శనం అయిపోయిన తర్వాత కారులోకి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడి నుంచి కారులోనే మిగతా లింగాల దర్శనం అయితే చేసుకుంటాం. అగ్నిలింగం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్లో ఒక బోర్డు కనపడుతుంది. అదే మీకు రమణ మహర్షి ఆశ్రమం. చాలా ఫేమస్ ఈ ఆశ్రమం. రమణ మహర్షి టీచింగ్స్ కూడా చాలా ఫేమస్. ఎవరైనా మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కాసేపు పీస్ఫుల్గా లోపల ఉండి రావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ చేయకుండా వెళ్ళండి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాను. ఇంకా ఈ టైం అయితే ఆల్రెడీ దర్శనానికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఓపిక లేదు, అందుకని స్కిప్ చేసాం. కాకపోతే డెఫినెట్గా విజిట్ చేయదగ్గ ప్లేస్. అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా మెడిటేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు 1 day 2 days అక్కడ స్టే చేసి వస్తే చాలా బాగుంటుంది. ఇంకా గిరి ప్రదక్షిణం అంతా ఇలాగే మెయిన్ రోడ్ మీదే చేయాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు అక్కడ చూసి నడుస్తున్న వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళే. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఏముండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ సైన్ బోర్డ్స్ మీద గిరివలయ దారి అని రాసి ఉంటుంది, అదొకటి కొంచెం నోటీస్ చేయండి. ఈ 14 kilometers గిరి ప్రదక్షిణ రూట్లో మీకు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈ అష్టలింగాలతో పాటు చాలా అమ్మవారి టెంపుల్స్, ఇంకా కొన్ని శివ టెంపుల్స్ కూడా ఉంటాయి. సో బెటర్ మీరు ఒక మ్యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు అక్కడ చంద్రలింగం, సూర్యలింగం అని కూడా ఉంటాయి. కానీ అవి అష్టదిక్పాలకులచే ప్రతిష్ఠించబడిన లింగాలు అయితే కావు. సో మీరు ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే అన్ని టెంపుల్స్ కూడా విజిట్ అయితే చేయొచ్చు. ఇది కాకుండా ఈ గిరి వలయ దారి అంటే చెప్పాను కదా, గిరి ప్రదక్షిణ చేసే దారిలో మోక్ష మార్గం అని కూడా ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఒక 2 రాళ్ల మధ్యలో నుంచి మనిషి బయటికి వస్తే ఇంకా మోక్షం లభిస్తుంది అని అయితే నమ్ముతారు. సో అది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కానీ మాలాగే ఓన్ వెహికల్స్లో కానీ ఆటోలో కానీ వెళ్తారు. ముఖ్యంగా ఆటోలో వెళ్ళే వాళ్ళకి మీరు ముందే ఆటో వాళ్ళని క్లియర్గా అడగండి. ఇక్కడ చాలా మోసాలు అయితే ఉంటాయి. సో మీరు ఈ మోక్ష మార్గం దగ్గర కూడా ఆగాలి అంటే మొదటే ఆటో అతన్ని అడగండి, మాకు అక్కడ ఆపండి అని. లేదంటే వాళ్ళు మొదటగా కమిట్ అయ్యేది ఓన్లీ అష్టలింగాల వరకే. అందుకని వారు వేరే ఏ టెంపుల్స్ దగ్గర ఆపరు, ఓన్లీ ఆ 8 లింగాల దగ్గర ఆపేసి వెళ్ళిపోతారు. సో ఆల్రెడీ చీకటి అయిపోయింది, ఇంకా అందుకనే అన్ని లింగాలను అయితే నేను వీడియో షూట్ చేయలేదు. సో ఇలా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయ్యాం. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ రాత్రి అయితే అవుతుంది. ఒక టైం అరౌండ్ 7:30 to 8 అయితే అయ్యుండొచ్చు. అరుణాచలం నుంచి పాండిచ్చేరి ఒక 100 kilometers అయితే ఉంటుంది అరౌండ్. సో రోడ్ అంతా బాగానే ఉంటుంది. అరౌండ్ ఒక 70 kilometers ఇట్లాగే సింగిల్ లేన్లో ఉంటుంది. తర్వాత తిండివనం అనే ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 lane హైవే అయితే కనెక్ట్ అవుతాం. సో రోడ్డు పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంది అరుణాచలంలో అని మాట్లాడాలంటే, చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. 2023లో మొదటిసారి నేను వెళ్ళినప్పుడు ఎటువంటి రష్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉండే టెంపుల్. నాకు ఒక మంచి అనుభూతి కూడా అనిపించింది. నిజంగా ఆ టెంపుల్లో అయితే ఒక పవర్ అయితే డెఫినెట్గా ఉంది, నేనైతే అది ఫీల్ అయ్యాను. తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒక 1 hour టైం అయితే పట్టింది దర్శనానికి. ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడైతే 3.5 hours కంప్లీట్ అయ్యింది. మొత్తం టెంపుల్ బయటికి రావడానికి అయితే ఒక 4.5 hours పట్టింది. కాకపోతే అది మేము అనుకునే దానికంటే తక్కువే పట్టింది. మేము రాజగోపురం దగ్గర లైన్లో ఉన్నప్పుడు ఒక లేడీ వస్తూ చిన్నపిల్లలు ఉన్నారు కదా మా దగ్గర అని చెప్పేసి ఆమె వచ్చి చెప్పింది, నేను మార్నింగ్ 4కి లైన్లో ఉంటే ఇప్పుడు నేను 11కి బయటకు వచ్చాను, అరౌండ్ 6 to 7 hours పట్టింది దర్శనానికి నాకు. సో మీరు చిన్నపిల్లని తీసుకొని వెళ్తున్నారు, కొంచెం చూసుకోండి అని.
ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మేనేజ్మెంట్. అసలు ఆ రాజగోపురం బయట వరకు లైన్స్ ఉన్నాయి. ఒకటి 50 రూపీస్ లైన్, ఒకటి నార్మల్ సర్వదర్శనం లైన్. కానీ బయట నిలబడ్డ వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఏ లైన్లో ఉన్నారని. రాజగోపురం లోపలికి వెళ్ళాక అక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి, 50 రూపీస్ లైన్, సర్వదర్శనం లైన్ అని. 50 రూపీస్ పెద్ద మ్యాటర్ అవ్వకపోతుండొచ్చు, కాకపోతే కొంతమందికి అది సర్వదర్శనం లైన్ అనుకొని అంతసేపు నిలబడి వచ్చాక అది మళ్ళీ 50 రూపీస్ లైన్ టికెట్ తీసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. సో మినిమం మెయింటెనెన్స్ అయితే లేదు అక్కడ. అలాగే కొంతమంది చిన్నపిల్లలతోని గంటలు గంటల లైన్లో ఉన్నారు. ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఓన్లీ ఒక 2 రూపీస్ ఏదో బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇచ్చారు. అంతకు మించి ప్రాపర్ ఫుడ్ సప్లై కానీ పిల్లల కోసము ఎటువంటి ఫెసిలిటీస్ అయితే అరేంజ్ చేయలేదు. కాకపోతే ఇక్కడ లక్కీగా ఏం జరిగిందంటే ఒక 2.5 అవర్స్ లైన్లో నిలబడ్డ తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాను. మా చిన్నోడు ఆ లైన్లో ఉండలేకపోతున్నాడు, సరిగ్గా ఊపిరాడడానికి కూడా ప్లేస్ లేదు. ఎలాగో అలా ఒక 2.5 అవర్స్ మేనేజ్ చేశాను. బట్ ఇంకా అవ్వదు, వాడికి కూడా ఇబ్బంది అవుతుంది అని మా వైఫ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ వీక్ డేస్లో వచ్చి దర్శనం చేసుకుందాం, ఇది న్యూ ఇయర్ హాలిడే సీజన్ కాబట్టి చాలామంది వచ్చారని. కాకపోతే మనసులో ఎక్కడో ఒక ఆశతో ఉంది, తొందరగా దర్శనం అయిపోతే బాగుండని. మేము ఆ లైన్లో నిలబడ్డప్పుడు కూడా దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళని చాలామందిని వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇంకెంత టైం పడుతుందని. ఆ 2.5 అవర్స్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది అట్లీస్ట్ ఇంకా 3 to 4 అవర్స్ పడుతుందని చెప్పారు. ఇంకా ఆల్మోస్ట్ రిటర్న్ వచ్చేద్దాం అని డిసైడ్ అయ్యాం. అదే సమయంలో లక్కీగా అంతవరకు ఉన్న లైన్ని వదిలేసి అందరినీ డైరెక్ట్గా లోపలికి పంపించేశారు. ఇంకా అందరూ పరుగో దర్శనానికి. అలా మేము కూడా వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అది మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ రెగ్యులర్ లైన్లోనే అందరినీ పంపించారు. అలా మాకు ఒక 6-7 అవర్స్లో అవ్వాల్సిన దర్శనం 3.5 అవర్స్లో అయిపోయింది. అలా మొత్తానికి అరుణాచలేశ్వరుడి దర్శనం కంప్లీట్ చేసుకొని రాత్రిలోపు పాండిచ్చేరి రీచ్ అయ్యాం.